ఈ రోజు మనం హైదరాబాద్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా పరిడవిల్లబోతుంది. ఈ జిల్లాలో అనేక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలు, దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఆ తర్వాత పాత నరసింహస్వామి దేవాలయం, అలాగే సురేంద్రపురి, ఇది ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక స్వర్గధామం. ఆ తర్వాత కొలనుపాక జైన టెంపుల్, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్, అంతరగంగా వాటర్ ఫాల్స్, భువనగిరి కోట, భువనగిరి రేణుకా ఎల్లమ్మ దేవాలయం, భూదాన్ పోచంపల్లి తదితర ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాల సమాహారమే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే ప్రస్తుతం వీటికి తోడైంది మరో ఆధ్యాత్మిక క్షేత్రం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బాలాజీ టెంపుల్గా నిలవబోతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని మార్చి 6న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రారంభించారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి వింతలు, విశేషాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిగ్గా వరంగల్ హైవే పైన ఉన్న భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి ఎదురుగా 1.5 కిలోమీటర్ ప్రయాణిస్తే చేరుకోవచ్చు. ఈ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చేరుకోవడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. పార్కింగ్ చేసిన తర్వాత అతి సుందరమైన ప్రవేశ ద్వారం మనకు స్వాగతం పలుకుతుంది. అయితే ప్రధాన ద్వారం ముందే స్వామివారి పాదాలను దర్శించుకునే సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 108 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ 108 మెట్లు ఎక్కిన తర్వాత మనకు దేవాలయం ఎంతో సుందరమైన దేవాలయం అగుపడుతుంది. దేవాలయంలో ₹5 తీసుకొని సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసుకుంటారు. ఆ తర్వాత భక్తుల సౌకర్యార్థం విఐపి దర్శనం కోసం ₹1000 టికెట్ ఉంటుంది. ఇంకో టికెట్ ₹50గా ఉంది. సాధారణ భక్తుల కోసం ఉచిత దర్శనం కూడా ఉంటుంది. అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ ఆలయాన్ని భక్తుల సౌకర్యార్థం, దర్శనార్థం తెరిచి ఉంచుతారు. అయితే సామాన్య దర్శనంలో, ఉచిత దర్శనంలో వెళ్తే చాలా బాగుంటుంది. మేము అలానే వెళ్ళి చూసాము ఎలా ఉంటుందని చెప్పేసి. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి భక్తులు ఈ సామాన్య దర్శనాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. స్వామివారి మూల విగ్రహం 16 అడుగుల ఎత్తులో అత్యంత సుందరంగా, రమ్యంగా ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వారాంతరాలలో, పండుగ దినాల్లో అయితే సుమారు గంటకు పైగా సమయం పడుతుంది. దర్శనం చేసుకుని బయటకు రాగానే తీర్థం, ఆశీర్వచనం ఉంటాయి. ఆ తర్వాత భక్తులకు అద్దాల మండపం దర్శనమిస్తుంది. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారికి 4 మాడవీధులు కూడా ఉన్నాయి. స్వామివారి రథాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునే ముందు వినాయకుడిని దర్శించుకోవడానికి వినాయక గుడిని కూడా నిర్మించారు. అది మనం చూద్దాం. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు 120 అడుగుల హనుమాన్ విగ్రహం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత నరసింహస్వామి విగ్రహం, వరాహస్వామి విగ్రహం కనపడుతుంది. ప్రసాదాల కౌంటర్లకు కిందనే మనకు అత్యంత సుందరమైన కోనేరు కనపడుతుంది. ఈ కోనేరులో జలనారాయణ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ భక్తులు ఫోటోలు తీసుకుంటూ చాలా సంబరపడుతున్నారు. ఈ దేవాలయం లోపల మదన గోపాలుడు, పద్మావతి అమ్మవారు, ఆండాలమ్మవారు, శ్రీ రామానుజుల యొక్క మండపాల నిర్మాణాలను మనం చూడొచ్చు. గుడి బయట 1007 కిలోల అతిపెద్ద గంట ఉంటుంది. దశావతారాల విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని మానేపల్లి రామారావు, వారి కుటుంబ సభ్యులు గోపీకృష్ణ, మురళీకృష్ణలు సుమారు 7 సంవత్సరాలకు పైగా శ్రమించి అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయం సుమారు 22 ఎకరాల్లో నిర్మించబడింది. నిత్య అన్న ప్రసాదాలను కూడా కమిటీ నిర్వహిస్తుంది. సువిశాలమైన ప్రాంగణంతో పాటు ఎంతో ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని, స్వయంగా తిరుమలను దర్శించిన అనుభూతిని మనం ఇక్కడ పొందవచ్చు.
కావున ఈ దేవాలయానికి యాదాద్రి తిరుమల అనే పేరును పెట్టారు. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అత్యంత సుందరంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించి ఆశీస్సులు పొందాలని కోరుతూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు.